హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక స్టార్టింగ్లోనే హౌస్ చూపిస్తున్నాను. ఏందని అనుకుంటున్నారు? ఇది మా అక్క వాళ్ళ హౌస్. ఇదేంటంటే 1 సెంట్లో డూప్లెక్స్ హౌస్ అయితే కట్టుకున్నారు. ఇది తూర్పు ఫేసింగ్. మనకి స్టార్టింగ్ ఎంట్రీ తూర్పు ఫేసింగ్లో ఏంటంటే ఇలా 1 సెంట్లోనే డూప్లెక్స్ అయితే కట్టుకున్నారు. మనకి స్థలం ఎంత అనేది అసలు ఎప్పటికీ ఇంపార్టెంట్ కాదు, మనం ఎలా కట్టుకున్నాం అనేదే ఇంపార్టెంట్ అని నాకైతే ఈ ఇల్లు చూసిన తర్వాత అనిపించింది. నాకైతే ఎంత బాగా నచ్చిందో మీకు కూడా నచ్చింది. ఈ అక్క వాళ్ళ హౌసే ఈ హౌస్. మీకు కూడా చాలా బాగా నచ్చింది ఇల్లు మాత్రం. అసలు ఎంత బాగుందో. ఇలాంటి ఐడియా వచ్చి కట్టించుకున్నందుకు నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే 1 సెంట్లోనే నార్మల్గా ఎలా కట్టుకుంటాం అనే థాట్ ఉండిద్ది. అట్లాంటిది ఇంత ప్లానింగ్ తోటి డూప్లెక్స్ హౌస్ కట్టుకోవడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తే ఫస్ట్ స్టార్టింగే హాల్ అయితే ఇచ్చారు. హాల్లో ఏంటంటే అటు ఇటు సోఫా సెట్ వేశారు. మనకి ఏంటంటే హాల్లో టీవీ, ఇంకా అంతే, పెద్ద ఏమీ అయితే లేదు. మనకి ఎక్కువ కూడా ఇక్కడ అన్నీ ఎక్కడికక్కడ కబోర్డ్స్ ఉండటం వల్ల ఏంటంటే బయటకు పెద్ద ఓపెన్గా కనిపించడం అలా ఏం లేవు. నీట్గా ఉంది ఇల్లు కూడా. అక్క కూడా చాలా నీట్గా సర్దుకుంటుంది ఇల్లు మాత్రం. ఇంకా హాల్ నుంచి ఎంట్రీ కాగానే లోపలికి ఈ హౌస్ ఇంకోటి ఏంటంటే పొడవు ఎక్కువ, ఎడల్పు తక్కువ. ఆ పొడవు ఐ థింక్ 30 అలా అడుగులు ఉండిద్దేమో, ఎడల్పు మాత్రం 10 అడుగులే. కానీ ఎడల్పు 10 అడుగులైనా కూడా ఎంత బాగుందో. మనకి హాల్ నుంచి లోపలికి రాగానే చిన్నది ఇలాగ మనకు దీపారాయణ చేసుకునేది అయితే పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే వంటగది అయితే ఇచ్చారు. వంటగది కూడా మొత్తం ఇలా ఎడల్పు 10 అడుగుల్లో ఇవ్వలేదు, ఆ 7 అడుగులు అలా వంటగది ఇచ్చేసేసి ఇంకా 2 అడుగులు 3 అడుగులు ఏంటంటే మిగతాది ఇలా నడవడానికి ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చారు. కిందే మనకి డైనింగ్ టేబుల్ అయితే ఇలా అయితే పెట్టారు వంటగది పక్కనే. ఇంకా వంటగదిలో నుంచే 2 అడుగులతోటి పైకి మెట్లు అయితే ఇచ్చారు. మనకి డూప్లెక్స్ హౌస్ అని చెప్పాను కదా, మనకి పైకి ఎక్కేటప్పుడు కూడా అంతా మెట్లు గ్రానైట్ అయితే వేయించారు. అలాగే వాల్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఆ పెద్ద హెవీ ఇవ్వకుండా చిన్నగానే సింపుల్గానే డెకరేషన్ భలే చేశారు. బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అటు ఇటు వాల్స్ కూడా అసలు ఎంత బాగున్నాయో, సింపుల్గా ఉంది. ఫినిషింగ్ కూడా వాల్ ఫినిషింగ్. ఇంకా పైకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోరు, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిన వెంటనే ఎదురుంగా బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. మళ్ళీ మనకు దీనికి సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది. ఎదురుంగా బెడ్రూమ్స్ అంటే కిందేమో హాలు ప్లస్ కింద వంటగది, ఆ రెండింటిని బేస్ చేసుకొని బెడ్రూమ్ ఇచ్చారు. మధ్యలో ప్లేస్ ఉంది కదా, దాన్ని ఇట్లాగా ఓపెన్ ప్లేస్ లాగైతే ఇచ్చారు సరదా కూర్చొని మాట్లాడడానికి అలాగా. అందుకని మనకి ఇటు సైడ్ ఒక బెడ్రూము, అటు సైడ్ ఒక బెడ్రూమ్ కూడా చాలా పెద్దది వచ్చింది. మనకి 6x6 మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా ఓపెన్ ప్లేస్ ఉండిద్ది. అన్నీ చెప్పాను కదా ఆల్రెడీ, అన్ని కబోర్డ్స్ వాటన్నిటి వల్ల ఏంటంటే ఇల్లు కూడా మనకి ఎప్పుడైనా కబోర్డ్స్ ఉంటే ఏంటంటే ఇల్లు కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉన్నట్టు కనిపించిద్ది. అలాగే స్టార్టింగ్ ఏంటంటే కింద దీనికి ఫస్ట్ ఫ్లోర్కి ఇలాగా మనకి బయటికి పెద్దది తలుపు ఇవ్వడం వల్ల ఏంటంటే వెంటిలేషన్ కూడా అసలు అంత ఇబ్బంది అయితే ఏం లేదు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. కింద కూడా ఏంటంటే మనం అస్తమానం తలుపులు వేసుకొని అయితే ఏమి ఉండం కదా, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో అటు ఒక బెడ్రూము, ఇటు ఒక బెడ్రూము. సో అది ఫ్రెండ్స్. మనకి ఇంక ఇటు నుంచి ఏంటంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్తే మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే ఒక బెడ్రూమే, కావాలంటే 2 కట్టుకోవచ్చు. కానీ అక్క వాళ్ళు ఏంటంటే 1 కట్టుకున్నారు సెకండ్ ఫ్లోర్లో. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ ఎలాగో సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అంతే, సేమ్ అలాగే మొత్తం గ్రానైట్ మెట్లే. ఎందుకంటే మనకి జారి పడకుండా దేనికైనా కూడా బాగుండిద్ది. వాల్స్ కూడా చూస్తున్నారు కదా, వాల్స్ కూడా అలా ప్లెయిన్గా ఉండకుండా చిన్న సింపుల్గా అలా డెకరేషన్గా అలా అయితే చేశారు. చాలా బాగుంది. వాల్స్ కూడా మనకి ప్లెయిన్గా ఉంటే కొంచెం ఏదో విధంగా ఉండిద్ది, ప్లెయిన్గా ఉండకుండా ఇలా అట్రాక్షన్గా లైట్లతోటి చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయిన వెంటనే సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అంతే. కాకపోతే ఏంటంటే ఎదురు బెడ్రూమ్ కదా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా కాకుండా ఓన్లీ ఒక బెడ్రూమే పెట్టేసేసుకున్నారు. ఇంకా ఒక బెడ్రూమ్ పెట్టేసేసుకుని మిగతాదంతా ఓపెన్ అయితే ఇచ్చేసేసారు. సో ఇది ఫైనల్గా అయితే ఈ డూప్లెక్స్ హౌస్లో 3 బెడ్రూమ్స్, కింద మామూలుగా హాలు, ఓపెన్ కిచెన్ అన్నీ వచ్చినాయి. ఎంత బాగుందో కదా, ప్లానింగ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఇటు నుంచి రాగానే ఇటంతా మనకి ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చారు. మనకి అంటే కింద బెడ్రూమ్ ప్లేస్లో ఇక్కడ ఇంకా నార్మల్గా అయితే తలుపు ఇచ్చేసేసారు. మనకి ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికైనా, వాష్ ఏరియా, మనకి బట్టలు ఉతుక్కోవడానికైనా. అలాగే ఇక్కడ నుంచి ఏంటంటే పైకి ఎక్కడానికి కూడా మెట్లు అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఎంత బాగుందో మొత్తం కనిపిస్తుంది ఊరంతా. నాకైతే చాలా బాగా నచ్చింది, ఇల్లు నచ్చింది. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే కూడా చాలా బాగుంది. సో అది ఫ్రెండ్స్, ఇలా 1 సెంట్లో కూడా మనం డూప్లెక్స్ హౌస్ అయితే కట్టుకోవచ్చు. చాలా బాగుండిద్ది. మనకి ఎప్పుడైనా స్థలం ఎంత అనేది అసలు ఇంపార్టెంట్ కాదు, మనం ఎలా కట్టించుకున్నాం అనేది ఇంపార్టెంట్.
మనం పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకొని కానీ కట్టుకున్నాం అనుకోండి, చిన్న స్థలంలో అయినా కూడా మంచిగా ఇల్లు అయితే పడిద్ది. మనకి స్థలము చిన్నదా పెద్దదా అని ఆలోచించే అవసరం అయితే ఏం లేదు. సో ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,